పవర్ పోయింది, ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది. వైసీపీ పరిస్థితి అసలు ఏమీ బాగలేదు. జనంలోకి కూడా రావడం లేదు ఆ పార్టీ నేతలు. దీంతో అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 40 రోజుల పాటు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ప్రజలు ఆదరిస్తారా? వైసీపీకి పూర్వవైభవం మాట తరువాత జగన్ చేసే ప్రయత్నానికి క్యాడర్ లీడర్స్ ఏ మేరకు సహకరిస్తారు? వైసీపీ దూకుడు పెంచింది. ప్రజా సమస్యలపై ఫుల్ ఫోకస్ పెట్టాలని భావిస్తోంది. 40 రోజుల పాటు ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. అందుకే ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి సమరభేరి మోగించింది. మిగతా విషయాల్లో సైతం కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఉద్యమాలకు సన్నద్దమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఆందోళన కార్యక్రమాలు జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇటువంటి క్రమంలో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న చాలా మంది నేతలు బయటకు వెళ్లిపోయారు. పార్టీలో నెంబర్ 2గా చలామణి అయిన విజయసాయిరెడ్డి లాంటి నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే పార్టీలో ఉన్నవారు సైతం సైలెంట్ అయ్యారు. చాలా మంది సీనియర్లు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అటువంటి వారంతా ఈ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేయాలని కూడా సూచించింది. లేకుంటే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూసుకుంటామని స్పష్టం చేసింది. నవంబర్ 22 వరకు 40 రోజుల పాటు ఈ రచ్చబండ కార్యక్రమం కొనసాగనుంది. నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించి ప్రజా సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్నది హైకమాండ్ ఆదేశం. అయితే ఇది కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే విజయవంతమయ్యే అవకాశముంది. చాలా మంది నేతలు క్రియాశీలకంగా లేరు. పార్టీ కార్యక్రమాలను పట్టించుకునేవారు కూడా లేరు. ఆపై కూటమి దూకుడు మీద ఉంది. దీంతో సహజంగానే వైసీపీ శ్రేణులు వెనక్కి తగ్గుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన వైద్య విద్యా కళాశాలలను చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తున్నారనే ఆరోపణలతో భారీ పోరాటానికి సిద్ధమైంది వైసీపీ. ఇప్పటికే పలు దశల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టగా గ్రామ వార్డు స్థాయిలో రచ్చబండ కార్యక్రమం ద్వారా చంద్రబాబు కుట్రలు, మోసాలని ప్రజలకి బహిర్గతం చేయాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి అక్టోబర్ 28న నియోజకవర్గం, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు చేపట్టనుంది. ఈ క్రమంలోనే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టనుంది. వైఎస్సార్సీపీ నాయకులు ఉద్యమానికి భారీ స్థాయిలో తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 175 నియోజకవర్గం నుంచి గ్రామస్థాయి వరకు ప్రజా ఉద్యమం చేపట్టనుంది వైసీపీ. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. నవంబర్ 23న జిల్లా కేంద్రాల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. నవంబర్ 24న ఈ పత్రాలు కేంద్ర కార్యాలయానికి చేరుకుంటాయి. అనంతరం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలను సమర్పించనున్నారు. పార్టీ మాత్రమే కాకుండా పౌర సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న మేధావి వర్గాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని వైసీపీ విజ్ఞప్తి చేసింది. మరి పార్టీని మళ్లీ యాక్టివ్ చేసేందుకు జగన్ తీసుకున్న
ఈ నిర్ణయం ఏ మేరకు ప్రభావం చూపుతుంది అన్నది తేలాల్సి ఉంది.